చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఎరా ఛాంపియన్, నీ రోజు ప్యాకెట్ కొనడానికి వచ్చారా? ఒక్కసారి గడ్డి తినిపించా కదరా, మళ్ళీ ఎందుకు పోటీలకు వస్తున్నావు? నేషనల్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ అంటే మీ ఊళ్ళో ఆడే కర్రా బిళ్ళ చెడుగుడు పోటీలు కాదురా. హాయిగా మీ ఊరెళ్ళి ఎద్దు తోక పట్టుకొని పొలం దున్నుకోపా. ఏయ్ మాట్లాడవేరా? వాడేం మాట్లాడతాడా? నా సిగ్గుసరే ఉంటేగా. ఏంటమ్మా నువ్వు రెచ్చిపోతున్నావు? మీ అయ్య ఆ ఆటలో కోచింగ్ ఇస్తున్నాడు, నువ్వు ఏ ఆటలో ఇస్తున్నావు కోచింగ్? పౌరుషం లేనివాడితో మనకెందుకురా, పదండి. మీరు ఆపారు కాబట్టి బతికిపోయాడు, లేకపోతే ఒక్క గుద్దుకు చచ్చుండేవాడు. మిమ్మల్ని అంత అవమానించినా ఊరుకున్నారు. నన్ను ఒక్క మాట అనగానే ఎందుకంత కోపం తెచ్చుకున్నారు? మిమ్మల్ని అంటే ఒకటి, నన్నంటే ఒకటా? అసలు ఎందుకు ఆపారండి మీరు? వాడిప్పుడే చేస్తే రేపు మీరెవరితో పోటీ చేస్తారు? నౌ మిస్టర్ భద్రాచలం, ఈసారి వీడు ఫుల్గా కోచింగ్ తీసుకుని ఎంటర్ అయ్యాడు. బెదరు రేయ్, ఎన్నాళ్ళుగా నా పక్కన ఉన్నావు, ఏం నేర్చుకున్నావురా? ఏంటి నేర్చుకునేది? నా తొక్క. ఇది అంతేరా, నేర్చుకుంటేనో అడుక్కుంటేనో వచ్చేది కాదు. ఇది బై బర్త్ రావాలి నాలాగా, అర్థమైందా? ఓ గాడ్, వీడు చాలా బ్యాడ్. వాడి చేతిలో వీడు చిత్తుగా ఓడిపోయేటట్టు బ్లెస్ చేయి. ఆమేన్. అపోనే మిస్టర్ మురళీధర్, గో ఇట్. Very good. Next, Mr. Suraj and Anil Desai. Winner. గాడ్, ఒక్క ప్రోగ్రామ్ కూడా సరే. Now the finals between Mr. Suraj and Bhadrachalam. Go it. నా మాట కూడా విన్నావు. థ్యాంక్స్.
దట్ ఈస్ అగైన్స్ రూల్స్. డోంట్ డూ ఇట్. తమ్ముడు భద్రాచలం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు మై బాయ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు. ఈ విజయం నో డౌట్ ఇన్ ఇట్. మా గురువు గారు. ఈస్ గోయింగ్ టు డూ ద డామినేషన్. నువ్వు నన్ను డాన్స్ పోటీల్లోనే ఓడించావే, కానీ నేను నిన్ను జీవితంలోనే ఓడిస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త, విద్యావేత్త, రాష్ట్ర ప్రముఖులు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కంపెనీ అధినేత గౌరవనీయులు శ్రీ కేకే గారు ప్రసంగిస్తారు. వెల్కమ్ టు మిస్టర్ కేకే. డియర్ ఫ్రెండ్, మట్టి నుంచి వచ్చిన మాణిక్యం, పల్లె నుంచి వచ్చిన పగడం మన ఈ భద్రాచలం గారు. థాయిలాండ్లో జరిగే టైక్వాండో పోటీలకు భద్రాచలం గారిని, సూరజ్ గారిని మన దేశం తరఫున పంపించాలని మా సంస్థ నిర్ణయిస్తూ అందుకయ్యే ఖర్చు మొత్తం మా కంపెనీయే భరిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అభినందన సభ జరగడానికి మా సంస్థ ఈ స్పాన్సర్షిప్ చేయడానికి ముఖ్య కారకురాలు మై లవ్లీ ప్రిట్టి లవింగ్ డాటర్. ఐ ప్రౌడ్లీ ఇన్వైట్ హర్. భద్రాచలం గారికి ఫీల్డ్ ఆమె చేతుల మీదుగా ఇస్తేనే బాగుంటుందని భావిస్తూ ఆమెను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సర్ప్రైజింగ్ గా ఉందా? మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్. ఒకే కాలేజ్లో చదువుతున్నాం. నా డియరెస్ట్ ఫ్రెండ్ కళ్ళ ముందే నేను బహుమతి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. క్లాప్స్! కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. చెట్టు పెంచేది ఒకరైతే పళ్ళు తినేది ఇంకొకరు. లోకం తీరేదమ్మా. స్వామి, నా మనసుకు నచ్చిన భద్రాచలం నా మెళ్ళో 3 ముళ్ళు వేయాలని ఆశీర్వదించు. హాయ్. భద్రాచలం ఇంకా గొప్పవాడవ్వాలి, అతనికి ఇంకా పేరు రావాలి. అది నీకు ఇష్టమేగా? అతని భవిష్యత్తు కోసం నువ్వేం చేస్తావు? అదర్వైజ్ ఏం చేయగలవు? ఏం చేస్తావులే, ఒక దండం పెడతావు, లేదంటే మాక్సిమం 2 కొబ్బరికాయలు కొడతావు. అంతకంటే ఏం చేస్తావు? రుచి, ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. సారీ. భద్రాచలం నీ సొంత ఆస్తి కాదు, అతని వాళ్ళ నేషనల్ ప్రాపర్టీ. అతను మంచి చెడ్డలు ఆలోచించే బాధ్యత ఎవరికైనా ఉంటుంది. మా బాధ్యతలేంటో మాకు తెలుసు. నీకేం తెలుసే? నెల గడిచిందంటే రెంట్కి కరెంటుకి కంగారు పడే కిరాయి కొంప మీద. నువ్వేం చేయగలవు? ఏదైనా చేయగలిగితే నేనే చేయగలను, నేనే చేస్తాను. లుక్, మా డాడీ స్టేటస్ పక్కన భద్రాచలం స్టైల్. వావ్! చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. అదే భద్రాచలం పక్కన మీ డాడీ ఉన్నాడనుకో, సీన్ ఎంత దరిద్రంగా ఉంటుందో ఊహించు. రుచి, ఏదో ఫుడ్ పెట్టి ఫైట్ నేర్పించి సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కదూ, అది నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఇవాళ కంట్రీ కళ్ళంతా అతని మీదే ఉన్నాయి. అందుకే ఎవరి దిష్టి అతనికి తగలకుండా అతని క్షేమం కోరి హోమం చేయిస్తున్నాను. ఇది నా రిచ్ క్లాస్ మెంటాలిటీ. మై డియర్ ఫ్రెండ్, నిజంగా నువ్వు అతని క్షేమం కోరుకునేదానివే అయితే నీలో ఏ స్వార్థం లేకపోతే హోమం అయ్యేంత వరకు ఉండి ప్రసాదం తీసుకొని వెళ్ళు. ఏమండి మహాలక్ష్మి గారు, మీకోసం అంతా వెతికొస్తున్నాను. మన కోసమే హోమం చేయిస్తున్నారు, రండి. భద్రాచలం గారు, ఇదిగోండి 2 లక్షల రూపాయల చెక్. 2 లక్షల రూపాయలు చెక్క? దేనికండి? కోచ్ పరశురామ్ గారికి బైపాస్ చేయించండి. ఆపరేషన్ చేయించుకొని పూర్తి ఆరోగ్యంతో మీతో థాయిలాండ్ రావాలి. అది నా కోరిక. నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. పరశురామ్ గారంటే నాకెంతో గౌరవం.
ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ ఫాదర్, మీకు గాడ్ ఫాదర్, నాకు గాడ్. ఆ దేవుడికి నా కానుకగా ఇవ్వండి. మహాలక్ష్మి, నువ్వు కూడా కూర్చో. నేను కాసేపు ఆగి తింటానులే. భద్రాచలం ఎప్పుడొస్తాడో ఏమో, నువ్వు తినరాదు. నేను ఆగింది అందుకు కాదు, వడ్డించడానికి. అయ్యో బాబోయ్, ఆ రుచి గారు మామూలు మంచిది కాదండి. ఎంత మంచిదంటే అమ్మాయిల్లోనే ఆణిముత్యమండి. వాళ్ళ అయ్యి మాత్రం ఉత్త పిసినారోడండి. థాయిలాండ్కి వెళ్ళడానికి నాకు ఒక్కడికి తీసాడండి టికెట్, అంతే. వాళ్ళ అయ్యను పట్టుకొని ఎడాపెడా వాయించి మీ ఇద్దరు కూడా తీయమని చెప్పిందండి. అబ్బాబా ఏం మాట్లాడిందండి. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అట్టాగే చూడబుద్ధి అయిందండి. ఏంటో అంత తీయటి మాటలు మాట్లాడినంతసేపు మా గురువు గారి గురించే మాట్లాడిందండి. గురుగారు, మీ గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు ఇష్టం కదండి. మీ గురువు గారికి ఆపరేషన్ చేయించి థాయిలాండ్ తీసుకెళ్ళమని చెప్పిందండి. అంతే కదండి. ఆపరేషన్ కని 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిందండి. మీరు అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఏం అవసరం లేదు, వెళ్ళి చెక్ ఇచ్చేసరండి. అదేంటమ్మా, అభిమానంతో ఇచ్చిన చెక్కుని వద్దనకూడదు దేనికి? కరెక్ట్. ఛాంపియన్ అన్న తర్వాత అభిమానులు అనేక రకమైన గిఫ్ట్లు ఇస్తుంటారు, వదులుకోవడం ఎందుకు? ఊరికనే ఇస్తారా ఏంటి? తర్వాత తమ్ముడు పేరు అడ్డం పెట్టుకొని సంపాదించుకోరు. అయ్యా అడ్డం పెట్టుకుని సంపాదించడంలో ఎవరైనా తమ తర్వాతే. ఫ్లాష్ బ్యాక్ వద్దు. మహాలక్ష్మి గారు, మీరు అన్నం పెట్టండి. ఏం బాబు, తినరాలేదా? అభిమానులు తినిపించుంటారనుకున్నాంలే. హోటల్లో బిర్యానీకి గుళ్ళో ప్రసాదానికి చాలా తేడా ఉంటుందండి. మహాలక్ష్మి గారు, మీరు అన్నం పెట్టండి. కోచ్ పరశురామ్ గారు ఏ వార్డు అండి? భద్రాచలం, బాధపడుతున్నావా? ఇలారా కూర్చో. గురువు గారు, ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? నేను వెళ్ళటం లేదు సార్. ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్. వాట్? వెళ్ళవా? ఎందుకెళ్ళవు? ఎలా వెళ్ళను సార్? మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి? ఎవరి కోసం వెళ్ళాలి? దేశం కోసం, నువ్వు నేర్చుకున్న విద్య కోసం. సిటీయే తెలియని పల్లెటూరి వాణ్ణి. మీరు లేకుండా దేశం కాని దేశం నన్ను ఒక్కడే ఎలా వెళ్ళమంటారు? నిన్నొక్కడే వెళ్ళమని ఎవరన్నారు? మా అమ్మాయి కూడా నీతో వస్తుంది. అవునండి, పరశురామ్ గారి ఆశయం నెరవేరడం కోసం, మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టి మరీ మీతో వస్తున్నాను. ఏమంటారు నాన్నగారు? కరెక్ట్ అంటానమ్మా. నువ్వేమంటావు సిస్టర్? ఏమంటుంది? బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది. అవును డాడీ, మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్. ఇద్దరి కోరిక ఒకటే, అదనుకున్నది నేను సాధిస్తాను. ఎస్, అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను. మై డియర్ పూర్ ఫ్రెండ్. ఇప్పుడు అతనికి తోడుగా వెళతాను. వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను. కలలు కనడం నీ వంతు, కలర్ఫుల్ జీవితం నా వంతు. నీకు నిజం చెప్పనా? మీకు యాక్సిడెంట్ చేయించింది నేనే. ఏంటి భద్రాచలం, ఇంకా ఆలోచిస్తున్నావు? నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా? నా కళ నిజం చేసుకోవటానికి. నా శక్తి సామర్థ్యాలు ధారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా? నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి. నువ్వు వెళ్ళాలి, వెళ్ళి గెలవాలి. ఆ ఆనందమే నన్ను బతికిస్తుంది. నువ్వు కాదంటే ఆ అవమానంతో చస్తాను. చెప్పు భద్రాచలం, చెప్పు. ఆ ఆనందంతో నన్ను బతకమంటావా, అవమానంతో చచ్చిపోమంటావా? చెప్పు భద్రాచలం, చెప్పు. అంత మాట అనకండి. మీరు బతకాలి, మీరు బతకాలి. అయితే నా గురుదక్షిణగా నువ్వు అక్కడికి వెళ్తానని మాటివ్వు. మీ మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను. మీ పాదాల మీద ఒట్టు. నన్ను ఆశీర్వదించండి. విజయంతో తిరిగి రా మై బాయ్. పుట్టిన ఊరికి, మాతృదేశానికి గర్వకారణమవ్వాలి. ఐ బ్లెస్ యు, ఐ బ్లెస్ యు. మీ మనసు నాకు తెలుసు. మీరెప్పుడూ నా మంచే కోరుకుంటారు. వెళ్ళొస్తాను. మనల్ని ఓడించడానికి
ఎన్నో మాయలు పన్నుతారు. ఏ మాయలోనూ పడకుండా గెలిచి రావాలి. ఓకే ఓకే ఓకే, అప్పగింతలు అయిపోయాయి, నో టైం. పదండి, రండి. హుష్ కాకి, కాకెత్తుపోయిందమ్మా బంగారాన్ని. నో నో నో, నేను థాయిలాండ్ వెళ్ళను. వెళ్ళినా ఓడిపోతాను. నేనే నెంబర్ 1 అనే నీ నోటి వెంట ఓడిపోతానని ఫస్ట్ టైం వింటున్నాను. బేదర్ కూడా ఫస్ట్ టైమే. బాడీ షేక్ అవుతుంది. వాడి పంచి గుర్తొస్తే పల్స్ రేటు పెరుగుతున్నట్టు, కిక్కు గుర్తొస్తే కీళ్ళల్లో వణుకొస్తున్నట్టుగా ఉంది. ఇదిగో బెదరు, వాడే గనక పోటీలో ఉంటే పీకల దాకా తాగి పడుకోవడం బెటరు. అవును, వాడు లేడంటే చెప్పండి, వరల్డ్ లో నన్ను ఓడించేవాడే లేడు. నేనే వరల్డ్ ఛాంపియన్. వాడు లేనప్పుడు కదా. వాడు లేడు. అవును, వాడు థాయిలాండ్ వచ్చినా స్టేడియం వరకు రాలేడు. స్టేడియం దగ్గరకు వచ్చినా రింగు దాకా రాడు. ఆ పూచి నాది. నువ్వు రెడీ అవ్వు, ఎయిర్పోర్ట్కి వెళ్దాం.